జెడ్పీ పాఠశాల అభివృద్ధికి చేయూతనిస్తున్న మురళీకృష్ణ, రైస్ మిల్ అధినేత వంటిపల్లి పాపారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు శ్రీ మురళీకృష్ణ రైస్ మిల్ సంస్థల అధినేత, కొత్తపేట నియోజకవర్గ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వంటిపల్లి పాపారావు సుమారు 50,000 రూపాయల విలువ చేసే సౌండ్ సిస్టమ్ను బహూకరించారు. జెడ్పీ పాఠశాలలోని వేదికపై జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పుష్పాలతో నివాళులు అర్పించారు. ఆయన చేతుల మీదుగా సౌండ్ సిస్టమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వంటిపల్లి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి, గ్రామానికి ఎల్లప్పుడూ నా వంతు సహాయ సహకారాలను అందిస్తానని ఆయన తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, గ్రామానికి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ పాఠశాల చైర్మన్ పిప్పర రమేష్, హెచ్ఎం కొవ్వూరి కృష్ణారెడ్డి, బీజేపీ కొత్తపేట అసెంబ్లీ కో కన్వీనర్ గండ్రోతు వీర గోవిందరావు, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ వెలుగట్ల రామకృష్ణ, ఎంపీటీసీ బోరుసు సీతారత్నం, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు ఎర్రంశెట్టి రామ్మోహన్ రాము, జనసేన పార్టీ వీర మహిళ గండ్రోతు దుర్గాదేవి, పిఈటి టేకి రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే రామకృష్ణ గారిని ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా మేము చూసుకుంటామని చదువుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి, అలాగే పాఠశాల మన అందరూ ఈరోజు మన పాఠశాలకి మైక్ని బహుకరించినటువంటి సుమారుగా 43,500 పైగా ఖర్చు అయింది. కృష్ణ రైస్ మిల్ అధినేత, ప్రముఖ దానశీలైనటువంటి వంటిపల్లి పాపారావు గారికి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరి తరఫున, మా విద్యార్థులందరి తరఫున సరే మీకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్.